సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో కూన గంగమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూనవేణు నిర్వహణలో భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంబీఐ కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ సునీత, కళాకారిణి దీపిక, ధర్మరాజు మరియు కళాశాల సిబ్బంది ఫైజా, లలిత, నాజియా, శ్రీనివాస్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మంచి పొజిషన్కి వస్తే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మీ లెక్చరర్స్. అవునా కదా? నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, మీరందరూ అమ్మాయిలు కదా, సో దేనికి భయపడద్దు, కాన్ఫిడెన్స్గా ఉండాలి, బీ బ్రేవ్గా ఉండాలి. దేన్ని కూడా వెనక అడుగు అన్నది మీ లైఫ్లో అన్నది రాకూడదు. ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి తప్ప వెనక అడుగు అన్నది రాకూడదు. ఏది డెసిషన్ తీసుకున్నా సరే మైండ్తో తీసుకోండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఏ డెసిషన్ తీసుకున్నా సరే దాన్ని ఫుల్ఫిల్ చేయండి. అంతే తప్ప మీ లైఫ్లో నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి ఎప్పుడు కూడా మీరు రిగ్రెట్ కావద్దు. ఓకే? సో నేను కూడా నా లైఫ్లో నేను పెద్ద బాధపడిన రోజులు ఏం లేవు. సేఫ్గా ఉండండి, దేనికి భయపడద్దు. భయపడితే భయపడతారు, భయపడకుండా ఉంటే వాళ్ళే భయపడి వెళ్ళిపోతారు. అర్థమైంది అందరికీ? నాకు పెద్దగా మాట్లాడడం రాదు. అట్లానే చేసాము, అట్లానే వచ్చాము, ఇప్పటిదాకా అట్లానే ఉన్నాము.
సో డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరుతోటే వచ్చాము. సో అట్లాగే మీరు కూడా అందరూ ఉండాలి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జయంతి సందర్భంగా ఉమెన్స్ జూనియర్ కళాశాల లోపల ఏర్పాటు చేసిన కార్యక్రమం సునీత మేడం గారు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా సాయి కృష్ణవేణి గారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సావిత్రిబాయి ఏదైతున్నదో ఆమె చాలా వీర వనిత. ఆమె విద్యకు సంబంధించినటువంటి బాలికల లోపల చైతన్యం తీసుకురావాలి, బాలికల హక్కులే మానవ హక్కులు అనేటువంటి దాని మీద నిలదించినటువంటి సామాజిక సంఘ సంస్కర్త. ఆమె యొక్క జీవితమే ఒక త్యాగమయం. నేటి సమాజానికి మహిళల లోపల ఉన్నటువంటి అనేక భయాలకు ఆమె యొక్క జీవిత చరిత్రనే ఒక స్ఫూర్తి కావాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే జూనియర్ కళాశాల లోపల సావిత్రిబాయి పూలే స్టాచ్యూతో కూడా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కూన గంగమ్మ ఫౌండేషన్ ద్వారా కూడా అతి త్వరలో కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి విద్యార్థులు, అధ్యాపకులు సునీత మేడం గారికి, సాయి కృష్ణవేణి గారికి, అదేవిధంగా అందరూ కూడా నేను పేరు పేరున మా దీపా మేడం గారికి, మన అర్చన గారికి, అదేవిధంగా సింధు గారికి, అదేవిధంగా సమీరా గారికి, అందరూ కూడా మా ధర్మరాజు గారికి, మా మహేష్ గారికి, మా సీనన్న గారికి, మీడియా సోదరులకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క భారతీయ మహిళ ఆమె యొక్క జీవితం ఒక స్ఫూర్తి ప్రదాత అయిన రోజు ప్రపంచంలో భారతదేశం అత్యున్నతమైన దేశం అయితే అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికల జూనియర్ కళాశాలలో కూన వేణు గారి ఆధ్వర్యంలో మనం ముఖ్య అతిథిగా కృష్ణవేణి మేడంని పిలవడం జరిగింది. కాలేజ్ అంగరంగ వైభవంగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఆవిడ సంఘ సంస్కరణలు చేసిన తీరు, ఆవిడ పడ్డ కష్టం అవన్నీ కూడా పిల్లల్లో స్ఫూర్తిదాయకం ఆయన మాటలు అలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసి పిల్లలందరిలో స్ఫూర్తి నింపిన కూన వేణు గారికి ధన్యవాదాలు. అలాగే తన టైంని విచ్చేసి కృష్ణవేణి మేడం కూడా ఎలా చదవాలి అని పిల్లల్ని మోటివేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఆవిడ ఒక స్ఫూర్తిదాతగా మనందరినీ కూడా ఈ స్థాయిలో నించున్నందుకు చాలా సంతోషంగా, ఆవిడ మాకు ఆదర్శంగా ఉన్నందుకు, ఈ జయంతి ఈ రోజున ఉత్సవాలు ఇంత బాగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నాకు ఏదైనా వర్క్ ఉందంటే నేను ఏ టైంలోనైనా వెళ్తా. సపోజ్ నేను ఇప్పుడు మెహందీ డిజైన్స్ చేయడానికి వెళ్తా, నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది. ఆ టైంలో కూడా నేను ఒక్కదాన్ని రోడ్డు మీద బైక్ తీసుకొని వెళ్ళగలుగుతా. ఎందుకు? నాకు కొంచెం ధైర్యం ఉంది. ఎందుకు? మనకు చాలా సపోర్ట్ ఉంది. ఆడపిల్లలు ఒక్కరు తిరగలేము అన్నది మైండ్లో నుంచి తీసేయాలి. మనకు షీటింగ్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనల్ని ఎంకరేజ్ చేయడానికి, మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి చాలా సపోర్టివ్గా చాలా ఉన్నాయి. అది మైండ్లో ఉంచుకొని మనం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.